హలో అందరికీ! ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఇవాళ మనం అద్భుతమైన చరిత్రలోకి అడుగుపెట్టబోతున్నాం. అంటే దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన మైసూర్ ప్యాలెస్ ఎస్టేట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక వాకింగ్ టూర్ అనుభవం ఆధారంగా మనం ఈ రాజవంశం మరియు వారి అద్భుతమైన వాస్తుశిల్పం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం రాళ్ళు, భవనాల గురించిన కథ మాత్రమే కాదు సుమా. ఆ ప్రాసాదాల వెనుక ఉన్న గొప్ప చరిత్రను కళ్లగట్టినట్టు చూద్దాం. ఈరోజు మన ప్రయాణాన్ని ప్రధానంగా 5 అంశాలుగా చూద్దాం. మొదటిది రాజప్రాసాదంలోకి ప్రవేశం, రెండవది వాడియార్ కుటుంబ వారసత్వం, మూడవది అంబావిలాస్ అనబడే ప్యాలెస్ అసలు పేరు, నాల్గవది నిర్మాణ వివరాలు మరియు రంగులు, ఇక చివరగా 5వది ప్రసిద్ధ బృందావన్ గార్డెన్స్. సరే, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి అంశంలోకి వెళ్దాం. రాజప్రాసాదంలోకి ప్రవేశం. మనం ఆ ప్యాలెస్ వైపు నడుస్తున్నప్పుడు ఆ ప్రదేశం ఎంత విశాలంగా ఉంటుందో చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆ భారీ ద్వారాలను చేరుకోవడానికి ముందే సెయింట్ జోసెఫ్స్ క్యాథెడ్రల్ వంటి అద్భుతమైన చారిత్రక కట్టడాలను దాటుకుంటూ వెళ్తాం. ఒక్కసారి ఆలోచించండి, ప్యాలెస్ లోపలికి వెళ్ళక ముందే ఈ ప్రదేశం మనల్ని ఒక సరికొత్త లోకంలోకి తీసుకెళ్తుంది గదూ. ఆ అపారమైన వైభవం ముందుకెళ్లే కొద్దీ మనకు పరిచయమవుతుంది. అయితే లోపల ఉన్న ఆ కట్టడాలను, ఆ రంగులను చూసి ఆశ్చర్యపోవటానికి ముందే మనం ఒక ముఖ్యమైన ప్రశ్న అడగాలి. ఇంత భారీ ఎస్టేట్ నిర్మించాలంటే ఎంత విజనుండాలి? అసలు ఇంత అద్భుతమైన ప్రాంగణాన్ని నిర్మించిన ఆ రాజకుటుంబం ఎవరు? ఆ ప్రశ్నకు సమాధానమే మన తరువాతి అంశం: వాడియార్ కుటుంబ వారసత్వం. ఈ ఎస్టేట్ లోపల అడుగు పెట్టగానే మీకొక విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఎటు చూసినా ఒక్కటే పేరు వినిపిస్తుంది, అదే వాడియార్. ఈ ప్యాలెస్ అంతా వాడియార్ రాజవంశం వారసత్వంతోనే ముడిపడి ఉంది. ప్రతి హాల్లో, ప్రతి మూలలో వాడియార్ కుటుంబ చరిత్రే మనకు కనిపిస్తుంది. దక్షిణ భారతదేశంలో కళలను, సంస్కృతిని వీరు ఎంతలా ప్రోత్సహించారో ప్రతి అడుగులోనూ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రత్యేకించి కృష్ణరాజ వాడియార్, అలాగే నరసింహరాజ వాడియార్ లాంటి గొప్ప వ్యక్తులు ఈ రాజవాడ అనబడే రాజగృహాలను, ఆ పక్కనే ఉన్న అందమైన రాణి గార్డెన్స్ను ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో ఈ ప్రదేశాలు మనకు వివరిస్తాయి. వారి హయాంలో ఈ వైభవం అత్యున్నత స్థాయికి చేరుకుందని చెప్పొచ్చు. ఇక మూడవ విభాగం చాలా ఆసక్తికరమైన విషయం: అంబావిలాస్ అసలు పేరు. బహుశా మీకు ఈ విషయం కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు దీన్ని మైసూర్ ప్యాలెస్ అని పిలుస్తారు కదా. కాని వాస్తవానికి ఈ రాజనివాసం యొక్క నిర్దిష్టమైన, నిజమైన గుర్తింపు మరియు అసలు పేరు అంబావిలాస్ ప్యాలెస్. మనం అక్కడికి వెళ్ళి ఆ చరిత్రను దగ్గరగా చూసినప్పుడు ఈ అసలు పేరు తెలియడం నిజంగా ఒక అద్భుతమైన ఆవిష్కరణ. ఇది కేవలం ఒక సాధారణ పర్యాటక సందర్శనం మాత్రమే కాదు. అంబావిలాస్ అనే ఈ పేరు వెనుక ఎంతో లోతైన చారిత్రక సంబంధముంది. 4వ అంశం నిర్మాణ వివరాలు మరియు ఆకర్షణీయమైన రంగుల గురించి చూద్దాం. ఈ ప్యాలెస్ వాస్తుశిల్పం ఎంత ప్రత్యేకంగా ఉంటుందంటే నిర్మాణంలో వారు సిమెంట్ను చాలా విరివిగా ఉపయోగించారు. అంతేకాదు, ఆ సిమెంట్కు అద్దిన రంగులు కూడా మామూలుగా ఉండవు. ముఖ్యంగా ఆ ప్రకాశవంతమైన బ్లూ కలర్, దానికి కాంట్రాస్ట్గా వాడిన కళ్ళు చెదిరే గ్రీన్ కలర్ హైలైట్స్ చూస్తే అస్సలు మర్చిపోలేం. ఆ కలర్ కాంబినేషన్ ప్యాలెస్కు ఒక వినూత్నమైన రాచరికపు రూపాన్ని తీసుకొచ్చింది. ఇక్కడ ఇంకో ఫన్నీ అండ్ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఒకవైపు 100 ఏళ్ల నాటి పవిత్రమైన రాజరికపు ప్యాలెస్ ఉంటే, దానికి కొద్ది అడుగుల దూరంలోనే బయట ఎంతో రద్దీగా ఉండే వాతావరణం కనిపిస్తోంది. రుచికరమైన స్థానిక నాన్ వెజ్ వంటకాల వాసనలు వస్తుంటాయి. అటు రాయల్ కల్చర్, ఇటు సాధారణ జనజీవనం, ఈ రెండింటి కలయిక భలేగా అనిపిస్తోంది. ఇక మన 5వ మరియు చివరి అంశం, అదే ప్రసిద్ధ బృందావన్ గార్డెన్స్. ఈ ప్యాలెస్ అద్భుతాలు కేవలం ఆ 4 గోడలకే పరిమితం కాలేదు. ప్యాలెస్ బయట ఉన్న ప్రకృతి దృశ్యాలకు కూడా విస్తరించాయి. ఎటు చూసినా పచ్చని పచ్చిక బయళ్ళు, ఆకర్షణీయమైన ఉద్యానవనాలతో ఆ బృందావన్ గార్డెన్స్ ప్యాలెస్ అందాన్ని 100 రెట్లు పెంచుతాయి. వాడియార్లకు ప్రకృతి మీద ఎంతటి అభిమానం ఉందో ఈ గార్డెన్స్ మనకు చెబుతాయి. అయితే ఇంతటి విశాలమైన ఉద్యానవనాలను ఈ రోజుకి ఇంత పచ్చగా, అద్భుతంగా మెయింటైన్ చేయడం వెనుక కర్ణాటక స్టేట్ డెవలప్మెంట్ వాళ్ల కృషి ఎంతో ఉంది. వారి చొరవ వల్లే ఈ అద్భుతమైన వారసత్వం నేటి తరానికి కూడా చెక్కు చెదరకుండా అందుతోంది. మొత్తంగా చూసుకుంటే ఈ అంబావిలాస్ ప్యాలెస్, అక్కడి పరిసరాలు
మనకు ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని ఇస్తాయి. ఒక్కసారి ఆలోచించండి, వాడియార్ రాజవంశం వారి విజన్ ఎంత గొప్పదో కదా. 100 ఏళ్ల క్రితం కట్టిన ఈ కట్టడాలు నేటికీ ప్రపంచాన్ని అబ్బురపరుస్తూనే ఉన్నాయి. ఇలాంటి ఒక రాజకుటుంబం ఆలోచన నేటి ఆధునిక కాలంలో కూడా వాస్తుశిల్పంపై ఎంతటి చెరగని ముద్ర వేసిందో కదా. ఈ చరిత్ర గురించి ఇంకెంత తెలుసుకున్నా తక్కువే అనిపిస్తుంది కదూ. ఈ ఆసక్తికరమైన విశ్లేషణలో మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.